హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బ్రోకోలీతో కర్రీ చేశానండి. ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ కర్రీ చేయటమే కాదండి, అసలు బ్రోకోలీ వండడమే నేను ఫస్ట్ టైం అండి నా లైఫ్లో. యాక్చువల్లీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు తీసుకొచ్చి ట్రై చేయాలని అనిపించలేదు. బట్ ఎందుకో తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను. బట్ చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. సో బ్రోకోలీ, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది చూడడానికి కాలీఫ్లవర్ లాగా అనిపిస్తుంది కదా, అంటే లీవ్స్ కానీ అలా వీటిని మనం కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ఎలా అయితే మనం కట్ చేస్తామో సేమ్ అదే విధంగా వస్తాయండి ఇవి. కాకపోతే ఇందులో ఏంటంటే పురుగులు అలాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా నీట్గా బాగుంది, అందులో ఫ్రెష్ అనమాట ఇది. సో ఇలా మనం తీసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం పీసెస్ని. సో ఇందులో మనం కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి. కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వేసుకొని మనం ఇలా ఫోర్క్తో ఇలా మొత్తాన్ని కూడా వాటర్లో మునిగే వరకు ముంచాలి. చెయ్యి మాత్రం పెట్టొద్దండి, కాలుతుంది. ఎందుకంటే ఇవి హాట్ వాటర్ కదా, మర్చిపోతారేమోనని చెప్తున్నాను. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో వెల్లుల్లిపాయ రేఖలు స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అండి. సో రెండింటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం చల్లారిన బ్రోకలీ పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం షేడ్ అయినట్టుగా ఉంది చూసారా, అంటే హాట్ వాటర్ కదా, అందు గురించని. ఈలోపు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్ అవి. ఇప్పుడు మనం ఇందులోకి టమాటా యాడ్ చేసుకోవాలి. 1 టమాటా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని. ఇవి కూడా కుక్ అవ్వనిద్దాం. ఇవి త్వరగా కొంచెం కుక్ అవ్వాలంటే పైన లిడ్ పెట్టేసుకోవాలి. కుక్ అయిపోతాయి. ఓకే అండి, కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోండి. అంటే టేస్ట్ సరిపడా వేసుకోండి కారం. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు, కొంతమంది నార్మల్ తింటారు. మా కారం నార్మల్ స్పైసీ ఉంటుందండి. అందుకే నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి. తర్వాత మనం ఇందులో బ్రోకోలీ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. చాలా బాగుందండి కర్రీ అయితే. అంటే ఫస్ట్ టైం తిన్నాను అనమాట నేను. చాలా బాగుందండి కర్రీ. ఇలా వేసిన తర్వాత ఇందులో మనం జస్ట్ కొంచెం వాటర్ అండి, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. దాన్ని కలిపేసి పైన మనం లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని కర్రీ దగ్గరికి రండిద్దాం. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బ్రోకోలీ టమాటా కర్రీ రెడీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.